దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో కీర్తన 107 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే, వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి, అయితే వారి ఆపదల నుండి ఆయన విడిపించను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమగల దేవుడో, ఎంత దయగలవాడో మీరు ఆలోచించండి. కష్టకాలంలో ఈనాడు మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాలు ఆశ్రయించినప్పుడు వెంటనే ఆయన మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ఈనాడు నీవు నేను మనమందరము కూడా అనేక సార్లు శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనం కేవలం ఇక ఏ మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి మోకరించి మనం ప్రార్థించినప్పుడు, మన కష్టకాలములో మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ఆయన మన మొర ఆలకించువాడై ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, 46వ కీర్తనలో కొరావు కుమారులు అంటారు, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఏ ఆపదలు ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు దేవుని వైపు తిరిగి విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీ మొర ఆయన ఆలకిస్తాడు. ప్రియులారా, కానీ అనేక సార్లు మనం మనుషుల వైపు చూసి మనుషులను నమ్మి మోసమైపోతూ ఉంటాం. కానీ ఎవరిని నమ్మినా లాభము లేదు. 146వ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే, రాజులను కానీ ఏ నరులను కానీ మీరు నమ్ముకొనకుడి. ప్రియులారా, అక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే ప్రియులారా, యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో, ఎవడు ఆ యాకోబు దేవుని మీద మరి ఆశ పెట్టుకున్నో ఆ మనుష్యుడు ధన్యుడు అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరం మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి క్షణము కూడా ఈనాడు మనం దేవుని వైపు చూడాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ ఒక్కొచ్చోటే కాదు, 107వ కీర్తనలో మరి 13వ వచనంలో కూడా చూస్తూ ఉంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి విడిపించను అంటాడు. అలాగే ప్రియులారా, 19వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి విడిపించను. ఇంకో మాట కూడా ప్రియులారా, అక్కడ 107:28వ వచనంలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి విడిపించను. తట్టుకోలేక, శ్రమకు తాళలేక ప్రియులారా, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దావీదు భక్తుడు కూడా 120వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను అంటాడు. ప్రియులారా, నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? నీ ఇబ్బందులో, నీ సమస్యల్లో నిజముగా నువ్వు దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే 145వ కీర్తనలో మరి 18వ వచనంలో చూస్తూ ఉంటే
తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని అంటాడు దావీదు భక్తుడు. ఎందుకంటే దావీదు తన కష్టకాలంలో, శ్రమకాలంలో దేవునికి మొరపెట్టాడు, దేవుని నుండి సహాయాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, దేవుని యుద్ధ నుండి జవాబును పొందుకున్నాడు. ఎందుకంటే ఎవరైతే నిజముగా దేవునికి మొరపెడితే, హృదయపూర్వకంగా దేవునికి మొరపెడితే వారి ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. అనేకసార్లు మనమే దేవునికి మొరపెట్టకపోతూ ఉంటాం, ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నీవు టెన్షన్ పడాల్సిన పని లేదు. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ బాధలో ఉన్నా సరే నీవు దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. మీరు ప్రార్థించినట్లయితే మీకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నిజముగా హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టగలిగితే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, దేనిని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియజేయండి అంటాడు. మీరు దేని గురించి టెన్షన్ పడద్దు, మీరు చింతపడకండి, మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అంటాడు. దేని గురించి మీరు చింతపడద్దు. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అడుగుడు మీకు ఇవ్వబడును అంటాడు, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఏ బాధలో, ఏ సమస్యలో ఉన్నా మీరు దేవునికి మొరపెట్టండి. మన దేవుడు నమ్మదగినవాడు. మనం ఏ మనుషులను ఆశ్రయించినా మనకు ఎలాంటి సహాయం దొరకదు, కానీ ప్రియులారా దేవుని ఆశ్రయిస్తే మనకు సహాయం దొరుకుతుంది. నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చదని అంటున్నాడు ఆయన. నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు ఆయన. నాకు మొరపెట్టమంటున్నాడు ఆయన. మనమే మొరపెట్టలేకపోతున్నాం. ఇర్మియా 33:3లో దేవుడే అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదని అంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనకు ముందున్న భక్తులంతా కూడా దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలములో దేవునికి మొరపెట్టారు. దేవుడు వారికి విడుదలనిచ్చాడు. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చారు. వారందరూ కూడా విడుదల పొందారు. అందరినీ స్వస్థపరిచాడు ఆయన. నువ్వు ఏ బాధలో, ఏ ఇబ్బందులో ఉన్నావో, మనుషులకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, కానీ నువ్వు దేవునికి చెప్పుకో, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇక కేవలం దేవుని వైపు చూసి మోకరించి ప్రార్థన చేయి. నీకు దేవుడు విడుదల ఇస్తాడు. నీకున్న కష్టం ఏదైనా కావచ్చు, మానసికంగా కావచ్చు, మరి శారీరకంగా కావచ్చు, లేక సాతాను శోధనలు కావచ్చు, ఏవైనా కావచ్చు, నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అలాంటి ప్రార్థన జీవితాలు దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మాకు ముందున్న భక్తులు కష్టకాలములో నీకు మొరపెట్టారు, విడుదల పొందారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. మేము కూడా మా విశ్వాస జీవితంలో తండ్రి, మేము కూడా ప్రతి విషయంలో కూడా, ప్రతి కష్టకాలములో, ప్రతి శ్రమలో మేము నీకు విడుదల, ప్రభువా, మేము నీకు మొరపెట్టి విడుదల పొందినట్లుగా మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరు ఏ ఇబ్బందులో, ఏ సమస్యలో ఉన్నా వారిని మీరు విడిపించండి నాయన. నిజముగా మొరపెట్టే వారికి మీరు సమీపముగా ఉంటానని చెప్తున్న దేవుడు, అడుగుడు మీకు ఇవ్వబడును అంటున్నావు. ప్రభువా, మీరు ప్రత్యేకంగా మా ప్రార్థన మీరు ఆలకిస్తానంటున్నాను. మీరు నమ్మదగిన దేవుడవు నాయన. ఇదిగో ప్రభువా, మేమందరము కూడా నీకు మొరపెట్టి మేము విడుదల పొందినట్లుగా మీరు కృప చూపమని
ప్రార్థన చేయుటకు నాయన మాలో ప్రార్థన చేయడానికి ప్రభువా ఇదిగో నీకు మొరపెట్టడానికి ప్రతి ఒక్కరికి నాయన నీ వైపు చూసే కన్నులు, నీ వైపు చూసి నీకు మొరపెట్టే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరు ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నా నీవే వారిని విడిపించమని, అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని, రక్షణ పొందిన వారు ఎల్లప్పుడూ నీకు మొరపెట్టేవారుగా ఉండకు సాయించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించును గాక.